ఈరోజు శుభకరమైన రోజు, ఈరోజు మంగళకరమైన రోజు, ఈరోజు మహాశక్తివంతమైన రోజు. డబ్బు నా జీవితంలోకి నదీ ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. అందుకు డబ్బుకు కృతజ్ఞతలు. డబ్బు నా జీవితంలోకి ఎప్పుడు అడిగినా విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. విశ్వం ఇచ్చే ఎంత డబ్బైనా అందుకోవడానికి నా చేతులు సిద్ధంగా ఉంటాయి. విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకు కృతజ్ఞతలు. ఈ విశ్వానికి ఎప్పుడు ఇవ్వడమే తెలుసు కాబట్టి విశ్వాన్ని ఎంత అడిగినా ఇస్తూనే ఉంటుంది. అవసరాలకు మించిన డబ్బు పంపిస్తూనే ఉంటుంది విశ్వము. ఎప్పుడు నిజాయితీ గల వాళ్ళకి విశ్వము ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటుంది. విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకు కృతజ్ఞతలు. డబ్బును ఎప్పుడూ గౌరవంగా చూడాలి, డబ్బును ఎప్పుడూ ఆప్యాయతగా అడగాలి, డబ్బును ఎప్పుడు ప్రేమగా చూడాలి, డబ్బును ఎప్పుడు జాగ్రత్తగా కాపాడాలి, డబ్బును ఎప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, డబ్బును ఎప్పుడు ప్రేమగా అనురాగంతోటి చూసుకోవాలి. అప్పుడే మన దగ్గరగా ఉంటుంది డబ్బు. ఇష్టం వచ్చినట్టు ఇసిరివేయడం, ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు వేయడం అస్సలు చేయకూడదు. డబ్బును ఆప్యాయతగా అనురాగంతో చూసుకున్న డబ్బు మన దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కోట్ల కొద్ది డబ్బు వస్తూనే ఉంటుంది. విశ్వాన్ని అడగండి, విశ్వము ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. డబ్బు ఇవ్వడానికైనా ఏది అడిగినా ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వానికి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. డబ్బు నేను మంచి స్నేహితులము. డబ్బు విశ్వము నేను మంచి స్నేహితులము. డబ్బును ఎప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. డబ్బును ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీమాత కూడా వెళ్ళిపోతుంది. ఇక అష్టదరిద్రం చుట్టుకున్నట్టే. డబ్బును మన అవసరాలు తీర్చుతున్న ఈ డబ్బుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం అవసరం. ఎప్పుడు డబ్బుకు థ్యాంక్ యూ చెప్పండి. ఎప్పుడు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి. విశ్వము ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. విశ్వంతో కనెక్ట్ అయి ఉండి మనం ఏది అడిగినా ఇస్తూనే ఉంటుంది. విశ్వాన్ని నిజాయితీగా అడిగితే విశ్వం ఎప్పుడు మనకు కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే విశ్వానికి నిజాయితీగా ఉండేవాళ్ళు, నిజాయితీగా అడిగేవాళ్ళు, డబ్బుని తక్కువగా ఖర్చు పెట్టి ఎక్కువగా దాచేవాళ్ళు ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండు. విశ్వాన్ని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండు. డబ్బును ఎప్పుడూ గౌరవిస్తూ ఉండు. డబ్బును ఎప్పుడు కృతజ్ఞతగా చూడు. ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. ఆ సంపదను అందుకోవడానికి విశ్వం ఇస్తూనే ఉంటుంది. కాబట్టి నా చేతులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. విశ్వం ఇచ్చే సంపద అనంతమైనది. అది అందుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే అందుకోవచ్చు. అది మీరైనా, మేమైనా, ఇంకెవరైనా పర్వాలేదు. విశ్వం ఇస్తూనే ఉంటుంది. కాబట్టి నిజాయితీగా ఉండి అడగడం వల్ల విశ్వం ఇస్తూనే ఉంటుంది. విశ్వాన్ని అడగండి. మంచి దారులను చూపించు, డబ్బు వచ్చే దారులను చూపించు విశ్వమా అంటే విశ్వం చూపిస్తుంది. ఎందుకంటే నిజాయితీగా అడిగాము కాబట్టి విశ్వానికి తెలుసు వీళ్ళకు ఇవ్వాలి అనే విషయం. కాబట్టి విశ్వం మనకు కలగజేస్తుంది, మంచి మంచి దారులను కలగజేస్తుంది. కాబట్టి అడగడం చాలా. ఎప్పుడు డబ్బును ప్రేమతో సంపాదించు, ఆప్యాయతతో సంపాదించు. నువ్వు ప్రేమగా పనిచేయి. నువ్వు ఏ కష్టంగా ఆలోచించుకొని పనివాడిలా పనిచేస్తూ ఉండిపోకు. డబ్బును సంపాదించడం ఎలా అని ఆలోచనలు చెయ్యి. ఆలోచనల నుంచి ఆలోచించుకుంటూ విశ్వాన్ని అడుగు. నాకు